హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. మీరు ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా మరి. రాహుల్ అరెస్ట్, చెంప చెల్లుమనిపించిన అపర్ణ, కావ్యకు దిమ్మ తిరిగే ట్విస్ట్. పోలీసులకు కోఆపరేట్ చేస్తానన్న రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అనుకున్న సక్సెస్ అయ్యిందని రుద్రాని రాహుల్ చూసుకుంటారు. నువ్వే తప్పు చెయ్యలేదని ఇక్కడ అందరికీ తెలుసు. నీ పద్ధతిలో రాహుల్ని అడిగితే నిజం చెప్తాడు. ఇలాంటి బుద్ధులు రాహుల్కే ఉన్నాయి. నా కొడుకు నేరం చెయ్యడం తన రక్తంలోనే లేదు అని అపర్ణ అంటుంది. క్షమించాలమ్మా, ఏం జరిగిందో కానీ కంపెనీ చైర్మన్ను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. దీని గురించి కోర్టులో తేల్చుకోండి అని పోలీసులు అంటారు. మా లీగల్ అడ్వైజర్తో మాట్లాడండి అని సుభాష్ అంటే, లేదు సార్, ఇది నాన్ బెయిలబుల్ వారెంట్, కోర్టులోనే తేల్చుకోవాలని ఎస్ఐ అంటాడు. ఇట్స్ ఓకే, నేనేం తప్పు చేయలేదు, కోర్టులోనే రుజువవుతుంది అని రాజ్ అంటాడు. ఇక ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నావు రాజ్ అని రుద్రాని అంటుంది. తాతయ్య ఆశయాలను తుంగలోకి తొక్కి ఇలాంటి ఫ్రాడ్ చేసి ఎలాగో రాహుల్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి దొరికిన వాడి మీద తోసేయాలి అనుకున్నావు కదా అని రుద్రాని అంటుంది. మనిషిలా మాట్లాడు రాహుల్, మీద తోసేయాలి ఉంటే వీడెందుకు పోలీసులకు లొంగిపోతాడు? నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకున్నందుకే బాగానే బుద్ధి చూపించుకున్నావు అని అపర్ణ అంటుంది. ఎస్ఐ గారు, మీరు ఒక నిర్దోషిని తప్పు పడుతున్నట్లు ఉంది. ఇది రాహుల్ చేసి ఉండడు, ఇతను తప్పు ఇంట్లో ఎవ్వరు తప్పు చేసేవాళ్ళు లేరు. వాళ్ళకు బుద్ధి ఉంది కానీ మరీ సంస్కారాలతో డీలింగ్ చెయ్యొద్దు అని స్వప్న అంటుంది. స్వప్న, నా కోసం నీ ఆత్మ డీలింగ్ చెయ్యొద్దు అని స్వప్న అంటుంది. స్వప్న, నా కోసం నీ అత్త భర్త దగ్గర చెడు కావద్దు, నేను తప్పు చెయ్యలేదు, నిజం ప్రూఫ్ అవుద్ది అని చెప్పిన రాజ్ పోలీసులతో వెళ్తాడు. ఇంత జరిగిన కావ్య కనబడట్లేదేంటి అని స్వప్న అనుకుంటుంది. ఇంతలో స్వప్న ఎంట్రీ ఇస్తుంది. నా భర్త ఈ నేరం చెయ్యలేదు. కంపెనీ పేరు మీద నకిలీ అగ్రిమెంట్, నకిలీ స్టాంపులు ఎవరు చేయించారో, ఆ దొంగ బంగారం కాంట్రాక్ట్ పైన ఎవరు సైన్ చేశారో అన్ని వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయని కావ్య పోలీసులకు ఇస్తుంది. అది చూసిన ఎస్ఐ, సార్, ఇప్పటి వరకు కంపెనీ చైర్మన్గా మీరే ఉన్నారు అనుకున్నా, కానీ ఫ్రాడ్ ఎవరు చేశారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందులో మీకు ఏ సంబంధం లేదనేది అర్థమైంది సార్ అని ఎస్ఐ అంటాడు. మరి ఎవరికి సంబంధం? అతని పేరు కూడా చెప్పేసేయండి అని కావ్య అంటుంది. మొత్తం చేసింది ఆ రాహులే అని ఎస్ఐ అనడంతో అంతా షాక్ అవుతారు. చెప్పిన వీడే అని చెప్పానా? ఇప్పటికైనా అర్థమయ్యిందా కదా? వాడిని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్ళండి అని స్వప్న అంటుంది. ఇదంతా నా కొడుకుని ఇరికించడానికే కుట్ర అని రుద్రాని అంటే, అమ్మ, సాక్ష్యాలన్నీ క్లియర్గా ఉన్నాయని ఎస్ఐ అంటాడు. ఈ కావ్య నాపై కుట్ర చేసింది, నేను నిర్దోషిని అని రాహుల్ అంటాడు. దీంతో కోపంగా వెళ్ళి రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. వదినా అని రుద్రాని అంటే, ఏయ్
అని వార్నింగ్ ఇస్తుంది. ఈ ఇంట్లో ఉంటూ ఇంటిపై బతుకుతూ ఇంతటి అవినీతి పాల్పడతావా? సంస్థ పరువు, ఇంటి పరువు తీసావు. ఇప్పటి వరకు ఎంత అమాయకుడిలా నటించావు. పైగా రాజును అరెస్ట్ చేస్తుంటే మౌనంగా ఉంటావా అని అపర్ణ అంటుంది. నీలాంటి వాడికి కరెక్ట్ ప్లేస్ జైలే, వెళ్ళు అని అపర్ణ అంటుంది. వదిన, ఈ కావ్య ఏదో మాయ చేసింది అని రుద్రాని అంటుంది. పళ్ళు రాల్తాయి. ఆడపడుచు స్థానంలో లేకపోయి ఉంటే నరికి పోగులు పెట్టేదాన్ని. ఇంటి సభ్యురాలివి కాకపోయి ఉంటే నా కోడలి కాలి గోటికి కూడా సమ్మం కాని నువ్వు తన గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరినిది కూడా చూడని నోరు మూసుకొని పడి ఉండు. ఏం పెంచావమ్మా నీ కొడుకుని, ఛీ అని అపర్ణ అంటుంది. స్వప్న అన్నట్లు నడి రోడ్డు మీద కొట్టుకొని తీసుకెళ్ళు. ఆప్షన్ ఉంటే అలాగే చెయ్యండి ప్రకాశం అంటాడు. ఫైల్ చేసి రిమాండ్కు పంపించండి, దరిద్రం పోతుంది. సుభాష్ అంటాడు. నీకేం తక్కువ చేశాంరా? నా మనవాళ్ళతో సమానంగా చదివించి ఉన్నంత స్థానంలో కూర్చోబెడితే ఇదేనారా నీ విశ్వాసం? అయినా నీ పెంపకం అలాంటిది. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి అని ఇంద్రాదేవి అంటుంది. అరెస్ట్ చెయ్యొద్దమ్మా, చెప్పమ్మా అని రుద్రాని అంటుంది. ఇక ఎవరు చెప్పినా వినేదే లేదమ్మా అని పోలీసులు రాహుల్ని తీసుకెళ్తారు. నేను ఏం నేరం చేయలేదని రాహుల్ బుకాయిస్తూ వెళ్తాడు. స్వప్న దగ్గరికి వచ్చి అక్క నన్ను క్షమించే అని కావ్య అంటుంది. నువ్వేం చేశావు వెర్రిదానా? అది నేను రాసుకున్న రాత. వాడి మాటలు నమ్మి మోసపోయాను. వాడి భార్యగా ఉండడం కన్నా ఈ ఇంట్లో నీకు అక్కగా ఉండడం నాకు గర్వంగా ఉంటుంది. స్వప్న అంటుంది. ఈరోజు నువ్వు చేసింది మామూలు విషయం కాదు. నీ భర్తను కాపాడుకున్నావు, ఇంటి పరువు కాపాడావని అపర్ణ అంటుంది. ఇదంతా ఎలా చేశావని రాజ్ అడుగుతాడు. రాహుల్ ఆఫీస్కి వెళుతుంటే శృతిని గమనించమని చెప్పాను అని కావ్య అంటుంది. నీ ముందు చూపుని శభాష్ కావ్య అని సుభాష్ అంటే రుద్రాని కోపంతో రగిలిపోతుంది. మరోవైపు కళ్యాణి టిఫిన్ చేస్తున్నాడు అని బట్టి అంటాడు. 2 గంటలు అవుతుంది. నేను అన్ని పనులు చేశాను, నీ టిఫిన్ మాత్రం కాలేదు. బట్టిగాడు ఆకలికి ఆగలేడు అని అప్పు అంటుంది. ఉప్మా రెడీ అని కళ్యాణి తీసుకొస్తాడు. అది మొత్తం నీరు ఉంటుంది. ముఖ్యమైన సెంటెన్స్ మాత్రమే ఈరోజు చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి.